Hi, hello guys, welcome back to my channel పోతరాజు శివ నాచారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. సో ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మా చెరిగాడు ఇలా ఫస్ట్ డే స్కూల్ జాయినింగ్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియో బ్లాగ్ చేస్తున్నా. ఏంటంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ రాక కూడా చాలా అంటే చాలా డేస్ గ్యాప్ వచ్చేసింది. మెయిన్ కారణం ఏంటంటే ఆఫీస్ లో వర్క్ బిజీ షెడ్యూల్ చాలా ఎక్కువైపోతుంది అండ్ వీడియో ఎడిటింగ్ కూడా నేను చేయలేకపోతున్నా. ఎందుకంటే జాబ్ టెన్షన్ లోనే చాలా సిక్ అయిపోతున్నా. వచ్చి డైరెక్ట్ తిని పడుకోవడం అయిపోతుంది. చేసేంత ఎడిటింగ్ చేసేంత టైం కూడా లేదు. సో అలానే నేను లాంగ్ వీడియోస్ ఎక్కువ తీసుకొస్తలేను. సో మ్యాక్స్ నేను ట్రై చేస్తా. కొద్దిగా నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తొందరగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇలా వ్లాగ్ మా చెర్రీ ఫస్ట్ డే స్కూల్ వ్లాగ్ అనమాట. మొన్న సాటర్డే రోజే మన స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకున్నాం, ఫీజు కూడా పే చేసినాం. సో మన ఇలా స్కూల్లో జాయిన్ చేయాలా, వాడి రియాక్షన్ ఎట్లుంటది, వాడు స్కూల్లోకి వెళ్ళినాక వాడు ఎట్లుంటాడు, వాడు ఏడుస్తాడు, వాడు ఏం చేస్తాడో తెలియదు. మొన్న సాటర్డే రోజు అయితే జస్ట్ ఒక నార్మల్ గా ఒక 2 hours అన్న ఉంచుదామని మేము అనుకొని మెల్లగా వానితోటి ఉండి బయటికి వచ్చినాం. కానీ హాఫ్ అన్ అవర్ ఉన్నాడో లేడో ఫుల్ ఏడ్చిండు. ఫుల్ అంటే ఫుల్ ఏడ్చిండు. ఇక మళ్ళా వాడు ఏడవంగానే వాళ్ళ మమ్మీ కూడా ఏడ్చింది. ఇక ఏడవంగానే వాళ్ళు ఇంతగానో ఏడుస్తున్నాడు. స్టార్టింగ్ కదా కొంచెం ప్రాబ్లం అవుతుంది. స్టార్టింగే కొంచెం అలవాటు కావడం కష్టం అని చెప్పారు అక్కడ. సో సరే అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ తీసుకొని వచ్చినాం. సో ఇవాళ వాన్ మూడ్ ఏమనిపించిందో, డాడీ నేను ఇవాళ స్కూల్ కి పోతా అన్నాడు. రెడీ అయ్యమంటే వాళ్ళ మమ్మీ వాడిని రెడీ కూడా చేసింది. సో వాడిని రెడీ అయితే చేపించేసిన. వాని బ్లాగ్ ఎట్లుంటది, వాడు ఎట్లా పోతాడు, వాని రియాక్షన్ ఎట్లా ఉంటది అనేది మొత్తం ఫుల్ వీడియో చూపిస్తా. సో గాయస్ లాంగ్ వీడియో రాగా చాలా డేస్ అయిందని చెప్పి కొద్దిగా వీడియోని స్కిప్ చేయకుండా మాత్రం ఉండకండి. జర వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేయండి. కొద్దిగా మీకు తోచిన వాళ్ళకి జర మీ ఫ్రెండ్స్ కి గ్రూప్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే జర మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొని వస్తా. లాంగ్ వీడియోస్ వస్తలేవన్నా అని చాలా మంది అంటున్నారు. వస్తలేవు అంటే మెయిన్ కారణం ఏంటంటే వర్క్ బిజీలో నేను చేయలేకపోతున్నా. సో మ్యాక్స్ ఇప్పటి నుంచి నేను ట్రై చేస్తా. మా చెరిగాన్ గురించి అయినా 1 వీడియోస్ అయినా తీయడానికి నేను ట్రై చేస్తా బరాబర్. సో కొద్దిగా నన్ను సపోర్ట్ చేయండి, మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఏంటంటే ఆల్రెడీ మన యూట్యూబ్ నుంచి మనకి ఇన్కమ్ కూడా రెవెన్యూ అనేది స్టార్ట్ అయింది. సో మ్యాక్స్ మీరు ట్రై చేసే హెల్పింగ్ వీడియోస్ కూడా చేద్దామని నేను అనుకుంటున్నాను. మీరు నేను చేయాలంటే మీరు హెల్ప్ చేస్తే బరాబర్ ఏదైనా చేయొచ్చు. సో కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేంది మా చెరిగాన్ తోటి కూడా మాట్లాడదాం ఇక. సో గాయస్ మా చెరిగాడు అయితే రెడీ అయిపోయిండు. చూడండి చెరి హాయ్ చెప్ప అందరికి హాయ్. స్కూల్ పోతున్నావా బేటా? స్కూల్ పోయి ఏం చేస్తావు? ఆడుకుంటావా? ఏబిసిడీలు చదువుకోవా? చదువుకుంటావా? ఏ ఫర్ ఏంటి చెరి? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ సి ఫర్ డి ఫర్ 1 2 3 4 చెప్పు. 1 2 3 4 5 6 ఇంకా 7 ఇంకా 8 ఇంకా 9 ఇంకా 10. సో చూస్తున్నారు కదా వాని స్కూల్కి వెళ్ళక ముందుకే వానికి ఇంట్లోనైతే మ్యాథ్స్ ఏబిసిడీలు 1 2 3లు అన్న అయితే నేర్పించేసినాము. సో వాడు ఏంటంటే నా గోల్ వాడిని పోలీస్ చేయడమే నా ఒక గోల్. అంటే మా డాడీకి నేను కావాలని ఒక అంబిషన్ ఉండే. సో వీనైనా చేయాలని నా ఒక చిన్న కోరిక. సరే పోలీస్ అవుతావా బేటా? పోలీస్ అవుతావా? డాక్టర్ అవుతావా? పోలీస్ అవుతావా? గట్టిగా మాట్లాడు. డాక్టరా? పోలీస్ కావా? సో వీడు చదువుకునే స్కూల్ ఏంటంటే నేను చిన్నప్పుడు ఏదైతే స్కూల్లో చదువుకున్నానో అదే స్కూల్ వేసిన. ఏంటంటే చెప్పేటోళ్ళు దునియా చెప్తారు, కానీ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, పిల్లలకు మంచి సపోర్ట్ చేస్తారు. స్కూల్ పేరు వచ్చేసి సెయింట్ ఏంజల్స్ హై స్కూల్, బాబానగర్ నాచారంలో ఉంటుంది. సో మా స్కూల్లోనే వాడిని జాయిన్ చేయడం జరిగింది. స్టడీ పర్పస్ కానీ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఏది ఉన్నా కానీ మనకు స్కూల్ నుండి మేడం వాళ్ళు సార్ వాళ్ళు అందరూ మనకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి అదే స్కూల్లో నేను వేసిన. ఎందుకంటే ఫర్దర్ కూడా మన ఫ్యూచర్ కూడా చూసుకోవాలి. ఏంటంటే నేను దాంట్లోనే చదువుకున్నా కాబట్టి మా చెరిగానికి కూడా మన అన్ని మంచిగా చూసుకుంటారు. మన పిల్లగాడు వాళ్ళ డాడీ మన స్కూల్లోనే చదివింది కదా అని కొంచెం కేరింగ్ కూడా మంచిగా తీసుకుంటారు అనమాట. అట్లా అని చెప్పి నేను అదే స్కూల్లో వేసిన. సో ఇంకా అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. మీ పిల్లలను ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే తీసుకొచ్చి మీరు జాయిన్ కూడా చేయొచ్చు. అడ్మిషన్ అయితే కొనసాగుతున్నాయి. సో టెన్షన్ తీసుకోకండి. ఎడ్యుకేషన్ పరంగానైతే 100% ఇస్తా. ఎందుకంటే మా స్కూల్లో చదువుకున్న వాళ్ళు మంచి మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు. లైక్ పోలీస్ కానీ, అడ్వకేట్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ మంచి వాళ్ళు లైఫ్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సెటిల్ చేసుకుంటున్నారు కూడా ఇంకా. సో ఎడ్యుకేషన్ పరంగానైతే 100% గ్రోత్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్ ఓవర్ నాచారంలా ఒకప్పుడు
మా స్కూల్ నెంబర్ 1 ఉండే, అంటే ర్యాంకింగ్ లో 10th, ఇప్పటికీ కూడా ర్యాంకింగ్ లో మా స్కూల్ నెంబర్ 1 కేటగిరీలో ఉంటది. 10th క్లాస్ రిజల్ట్స్ పరంగానైతే నెంబర్ 1 క్వాలిటీలో మా స్కూల్లే. అప్పుడు కాదు ఇప్పుడు కూడా మాది నెంబర్ 1. సో మా చెర్రీ ఫస్ట్ డే స్కూల్ కి అయితే వెళ్తుండ అనమాట. సో అందరూ కొంచెం కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్ అని కొంచెం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చెర్రీ స్కూల్ పోతావా బేటా? పోయి మంచిగా చదువుకుంటాయా? మంచిగా ఆడుకోవాలి, మంచిగా తినాలి, మంచిగా ఉండాలి, ఓకేనా? ఏడవద్దు. ఫస్ట్ డే కదా, కొంచెం ఎట్లుంటుందో మాకు కూడా కొంచెం భయంగా ఉంది. వాడు ఏడుసాడా ఎట్లుంటది అనేది. కానీ బట్ వాడే లేచి రెడీ అయిండు స్కూల్ కి పోతా అని. చూద్దాం ఫర్దర్ వాడు ఎట్లుంటాడు. వాడైతే వాడిని హుషారితో వాడు తయారైందంటే వాడు 100% మంచిగానే ఉంటాడు, టెన్షన్ లేదు ఆ కారణంగానైతే. సో చెర్రీ అందరికి హాయ్ చెప్పు, గట్టి చెప్పు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గట్టి చెప్పు, సబ్స్క్రైబ్ చేయండి అని గట్టి చెప్పు బేటా, చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో అందరికి చెప్పు, స్కూల్ కి పోతున్నా గాయస్ అని చెప్పు. స్కూల్ కి పోతున్నా గాయస్ చెప్పు. వీడియోని చూడండి అందరూ అని చెప్పు. వీడియో చూడండి అని చెప్పు. వీడియో చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. గట్టిగా చెప్పు, సపోర్ట్ చేయండి ప్లీజ్ గాయస్. స్కూల్ కి పోతున్నా, బాయ్ అని చెప్పు. బాయ్ చెప్పు చెర్రీ, బాయ్. మా చెర్రీ గాని అయితే స్కూల్ కి తీసుకొని పోతా. అక్కడ పోయినాక కూడా మన రియాక్షన్ ఎట్లుంటదని ఫుల్ వీడియో తీస్తా, ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి. నేను తీసిపోతుందా లోపల తీసుకుంటా. నేనేమో నాడు ఏం కద్దా. సో గాయస్ లోపల వాడు ఏడుస్తుండ అనమాట. ఇక నన్ను చూసి ఇంకా ఎక్కువ ఏడుస్తాడు. నాకు వాడు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, అందుకని బయటికి వచ్చేసిన. వాళ్ళ మమ్మీని వాని దగ్గర పెట్టినా, కొంచెం కంట్రోల్ చేసి వచ్చేసి అని చెప్పి. వాడు అస్సలు కంట్రోల్ అయితే లేడు. వాడిని చూస్తుంటే నాకు నేను ఎమోషనల్ అయిపోతున్నా. మ్యాథ్స్ ఆడ ఒక 2 hours ఉన్నా చాలు. ఆల్రెడీ స్కూల్లో నేను మాట్లాడిన హాఫ్ డే నుంచే తీసుకొని వెళ్ళిపోతా, 12 లేదా 1 కని. ఆల్మోస్ట్ ఇప్పుడు 9:30 అవుతుంది టైం. ఒక 2 hours ఉన్నా చాలు వాడికి మెల్లగా అలవాటు అవుతుందని. వాడు ఏడుస్తుంటే నాకే ఎట్లనో అనిపిస్తుంది. నాకు ఏడుపు వస్తుంది ఆడుంటే. మళ్ళీ నన్ను చూస్తే వాడేడు అదైపోతాడు అని చెప్పి బయటికి వచ్చేసిన. చూడాలి, ఇక ఆఫీస్ టైం కూడా వెళ్తుంది. అటు మా వైఫ్ ని ఆఫీస్ లో దించి మళ్ళీ నేను నా ఆఫీస్కి వెళ్ళాలి, టైం అవుతుంది. సో గాయస్ అందరూ జర సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా.